కన్యా రాశి వాళ్లకు ఈ వారం గ్రహస్థితుల కారణం చేత కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ఏవైతే పనులు చేపట్టే ఆలోచనలతో ఉంటారో వాటిల్లో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూస్తే కనుక ఈ వారం ఈ యొక్క కన్యా రాశి వాళ్లకు పని భారాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీ తోటి ఉద్యోగస్తులు వివిధ రూపాల్లో మీకు సహకారాన్ని అందించడం ద్వారా ఎంతో కొంత ఒత్తిడిని అధిగమించి ఆ సమస్య నుండి బయటపడుతూ ఉంటారు. అలాగే అధికారుల యొక్క కొన్ని ఆదేశాలు మీకు ఒత్తిడికి కూడా గురి చేస్తూ ఉంటాయి. ఈ వారం సాధారణంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఆదాయ మార్గాల విషయంలో ఏదైతే సంపాదించినటువంటి ధనం ఉందో అంత సమానంగా ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. విలాసాలకు వెళ్ళకూడదు, గొప్పలకు పోకూడదు. మీ యొక్క ఆర్థిక స్థాయిని బట్టి మీ యొక్క కుటుంబ జీవనాన్ని జాగ్రత్తగా రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వారు పెట్టుబడుల విషయంలో కూడా కొంత మీరు జాగ్రత్తగా మీ ప్రణాళికను రూపొందించుకునే ప్రయత్నం చేయండి. ఏవైనా వ్యాపార కార్యక్రమాల్లో భాగస్వామ్యంతో మీరు ఒప్పందాలు కుదుర్చుకుని ఆలోచన చేసినప్పుడు తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి చెడులను గురించి తెలుసుకొని ఆ తర్వాతనే ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. పెద్దవారు అనుభవజ్ఞుల యొక్క సలహాలు చాలా చాలా మేలు చేస్తూ ఉంటాయి. ఇక ఈ వారం విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కొంత ఒత్తిడి ఉండబోతుంది. కష్టపడి చదవవలసిన అవసరాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కీలకమైనటువంటి విషయాల్లో ధైర్యంతో ముందడుగు వేయలేకపోతారు. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండండి, ధ్యానం చేసుకుంటూ ఉండండి. వీలైతే దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు అవసరం లేకపోతే కనుక, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆ దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం లేకపోతే కనుక వాటిని వాయిదా వేయటం అనేది మంచిది. దూరాభారాలతో కూడినటువంటి ప్రయాణాలు అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో చూస్తే ఈ కన్యా రాశి వారు ఈ వారం ముఖ్యంగా ప్రశాంతంగా ఉండటము, తొందరపడకుండా వ్యవహరించటము, మానసికమైనటువంటి ధ్యానం చేసుకోవటము, అలాగే యోగా వంటివి చేసుకుంటూ ఉండటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇష్టదేవత ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ కన్యా రాశి వాళ్లకు ఈ వారం చాలా ఉపయోగపడుతుంది.